నవరాత్రి కొత్త బొమ్మలు కాదు, ఇక్కడ MDF ఫ్రేమ్వర్క్ ను మళ్లీ ఇన్స్టాల్ చేయవచ్చు. స్పేస్ సర్వీసులు, పూజాప్రింద్యా కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడుగా మనం చూస్తున్నది టియా స్టాండ్ తో వినాయకుడు ఉంటుంది. మొదటగా వినాయకుడిని సెట్లో పెట్టి వెలయం తీసుకుని, దశావతారం సెట్ MDF కట్టీలో బలంగా ఉంటుంది. దీనిని తీసుకుని సంపిచేసి ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కట్టీలో అవైలబ్ లో ఉంది. స్టాండ్ కింద పెట్టబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నదిలో ఉన్న నవ దుర్గ సెట్టు 9 దుర్గల మీద చాలా అందంగా ఉంది. శైవంలో ఉన్న 63 నాయన మర్మాలతో కథల కట్టావు, చాలా బాగా ఉంది. స్టాండ్ వచ్చింది, మీరు విధంగా ఫిక్స్ చేయవచ్చు. చాలా అందమైన సీక్వెన్స్ మీరు పెట్టి నంబర్లు వేసి ఏ నాయన మారతాయో సెట్ చేయండి. ప్రస్తుతం చూస్తున్నది నూత్య పీరుగాని సెట్టు. ప్రతి సెట్టులో అదే నెంబర్లో వస్తే దాని పేరు కూడా అక్కడ ఉంది. స్వామిని ఏ పేరు అనేది గురించి వారు చాలా వివరంగా వివరించారు. రూధ్యట్టు దివ్యదేశ బొమ్మలకు కొలువిలో పెట్టడం కొంచెం కష్టం. కానీ ఈ విధంగాలో మీరు పెట్టినప్పుడు తప్పక ఈ 108 దివిదేశ పీరుగాని మీ నవరాత్రిలో ఎగురుతామని. అమ్మాలోన 51 స్టాయ్ పెట్టెలు ఈ MDF కట్టాలో ఉన్నాయి. ప్రతి దేవాలయాన్ని అమ్మాయిల దేవాలయం, వారి రూపం ఎలా ఉంటుందో పెట్టేశాము. భాగాలు పడిపోయినవి లేవు. MDF కట్ అవుట్ స్టడీ, మంచి టెక్నిక్స్, స్టాండ్ తో వచ్చింది. మనము చూస్తున్న నవనరసింహ సెట్టులో ఎంతో అందంగా ఉంది. రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న రామాయణ సీక్వెన్స్ స్టోర్ కూడా కేవలంతో నిండి ఉంది. 32 అంగుళాల ఒట్టు చాలా అందంగా ఉంటుంది. స్టాండ్ తో మనం చూచుతాం. రౌండ్ వాల్ హ్యాంగ్ ప్రొవిజన్ కూడా ఉంది. వాము మాత్రమే కాదు, ఈ డెకరేటివ్ వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ లోటస్ బేస్ పై ఒంటరిగా తీసుకోవచ్చు. చూసారా, మనము స్వామిగా కావాలని కోరుకోవచ్చు. దీపాలు పెట్టవచ్చు. తామర మధ్యలో ఉండవచ్చు. ఈ పిచ్చుపై థీమ్ లో డెకరేటెడ్ ఆర్ట్ ఉపయోగించవచ్చు. తప్పనిసరిగా మజెక్ అవ్వాలి. మనం అన్నీ విడిపడిగా ఏర్పాటు చేయవచ్చు, స్థిరంగా ఉంటాయి. ఇలాంటి ఒక్క వైత అవసరం లేదు. పెట్టుకుని డెకరేట్ చేసే బీకాక్స్ లో ఉంటుంది. స్వామి విగ్రహంతో దీపాలతో అందంగా వందనం చేయవచ్చు. ఈ తరహా యూస్ఫుల్స్, యూనికెన్ చాలా ఐటెం లక్కీ పోట్లలో ఉన్నాయి. వెంటనే వాట్సాప్ సంప్రదించండి.